రాధాకృష్ణ గారు ఈ రకమైనటువంటి రోతరాతలు రాయడము, చెత్త పలుకులు పలకడం అనేది ఇదేం కొత్త కాదు. గతంలో కూడా అనేక సార్లు ఈ రకమైనటువంటి పలుకులు ఎన్నో మాట్లాడారు. వారి ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, నాయకులని మొత్తంగా పార్టీని ఒక కుట్ర కోణంలో చూపించాలి. ప్రజాక్షేత్రంలో ఏదో ఒక రకమైనటువంటి ఆరోపణలతో నిత్యం బురద జల్లుతూనే ఉండాలన్నటువంటి ఉద్దేశంతోనే రాధాకృష్ణ గారు వార్తలు రాయడము, ఆయన ఛానల్లో కథనాలు ప్రచారం చేయడం నిత్యం జరుగుతూనే ఉంది. అయితే మొన్నటి కొత్త పలుకుల ప్రోగ్రామ్ లో ఏదైతే వారు మాట్లాడినటువంటి మాటలు అయితే ఉన్నాయో సభ్య సమాజం తలదించుకునేటువంటి రీతిలో ఉన్నాయి. ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సొంత భార్యని చెల్లి అనుకొని మళ్ళీ ఆ చెల్లికి పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేసేంత నీచమైన స్థాయి అంటూ అభివర్ణించడం జరిగింది. అసలు ఈ రకమైనటువంటి మాటలు ఎవరైనా మాట్లాడతారా? ఏదైనా ఉంటే విధానపరమైనటువంటి మాటలు కానీ లేదా పార్టీ యొక్క ఏ రకమైనటువంటి కార్యాచరణ జరుగుతుందో దాని మీద కానీ రాజకీయ విమర్శలు కానీ చేయాలే కానీ ఇంతటి నీచమైనటువంటి స్థాయిలో మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదు. ఈ ముఖ్యంగా రాధాకృష్ణ గారు ఇది ఒక రెచ్చగొట్టేటువంటి చర్యగానే చేసి తద్వారా ఏదో మేము దాడి చేస్తాము, ఈ దాడిని మళ్ళీ ఒక కుట్రకోణంలో చూపించి రౌడీలు, గూండాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు, శ్రేణులంతా చెప్పాలని వారి ఉద్దేశం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంతియుతంగా ఒక ప్లే కార్డులను చేతిలో పెట్టుకుని నిరసనని తెలియజేయడమే జరిగింది కానీ ఎక్కడా కూడా దాడి చేసినటువంటి పరిస్థితి లేదు. మరి గతంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా సాక్షి కార్యాలయం పైన రాళ్లు రువ్వడము, పెట్రోల్ పోసి బోర్డులను తగలబెట్టడము, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ని, గేట్లను, ఆఫీసులను ధ్వంసం చేసినటువంటి ఘటనలు మనం చూసాం. కానీ ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ రకమైనటువంటి దాడులు ఎవరైనా చేశారా? కేవలం నిరసన వ్యక్తం చేశాం. నిరసన వ్యక్తం చేయడం అన్నది రాజ్యాంగం పౌరుడికి కల్పించినటువంటి హక్కు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలని దెబ్బతీస్తే కూడా నిరసన వ్యక్తం చేసే హక్కు లేదంటే ఇది ఎంతవరకు సమంజసం సార్? ఇది అన్యాయం కాదా? ఈ రకంగా మా మనోభావాలని దెబ్బతీసి దానికి మేము నిరసన కూడా తెలియజేయకూడదంటే ఎలాంటి ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం? ఇది సరైనటువంటి విధానమా?